మహాభారతంలోని సభాపర్వం వింటున్నాం కదా. మయసభ నిర్మించిన తర్వాత నారదుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, జరాసంధుని వధ ఎందుకు జరిగింది, ఇవి ఈ వీడియోలో విందాం. నెక్స్ట్ ఏంటి, నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ధర్మరాజు దగ్గరికి, మరి నువ్వు ఇంత పెద్ద గొప్ప రాజు అవుతున్నావు, చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నావు, కానీ ఒక రాజు అంటే ఓన్లీ నా రాజ్యం వరకే నేను పరిపాలిస్తాను, నా 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 ప్రజలు మంచిగా ఉంటే చాలు అని అనుకోకూడదు. ఒక రాజు అంటే నీ రాజ్యాన్ని విస్తరింపచేయాలి. నీ రాజ్యాన్ని విస్తరింపచేసినప్పుడు మాత్రమే నువ్వు ఎంతమందితో, అది సామంత రాజులు అంటారు. అంటే ఏంటి, చుట్టుపక్కల ఉన్న రాజులతో ఒకటి ఏమంటారు, స్నేహబంధమైనా పెట్టుకోవాలి, లేదా వాళ్ళు శత్రువులైనప్పుడు నువ్వు వాళ్ళని జయించాలి. అంటే అట్లా ఉన్నప్పుడే నువ్వు గొప్ప రాజు అవుతావు. అంతేగాని నువ్వు ఊరికి ఇదొక్కటే నా రాజ్యం, ఇదొక్కటే నేను పరిపాలిస్తానంటే కుదరదు అని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, సరే ఇంకా మరి అప్పుడు కృష్ణుడు వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకేం చేస్తాడంటే కృష్ణుణ్ణి పిలిపిస్తారు. కృష్ణుడిని పిలిపించి ఇట్లా నారద మహర్షి చెప్పాడు, మరి ఏం చేద్దాము, మరి చుట్టుపక్కల రాజులతో సన్నిహితంగా ఉండాలి, మనం గెలవాలి అంటే అసలు ఏం చేయాలి అని కృష్ణుడిని అడిగితే, ఏం పర్వాలేదు, 4 దిక్కులకి నలుగురిని పంపించు. ఒకవైపు అర్జునుడు, ఒకవైపు నకులుడు, ఒకవైపు సహదేవుడు, ఒకవైపు భీముడిని నేను తీసుకెళ్తా. ఎందుకంటే నీకు ఇటుపక్క దిక్కున్న వాళ్ళల్లో చాలా బలవంతుడు, చాలా అంటే ఆయన నువ్వు అనుకున్నంత ఈజీగా నువ్వు అనుకున్నది సరే అని అండు. ఆయన జరాసంధుడు, ఓకేనా, జరాసంధుడు అనమాట. అందుకని నువ్వేం చేస్తావంటే భీముడిని పంపించు. భీముడు మాత్రమే ఆయనతో సమఉజ్జీగా తలపడగలడు, మిగతా వాళ్ళు ఎవరు తలపడలేరు, ఎందుకంటే ఆయన చాలా బలవంతుడు అని చెప్పేసి అంటాడు. సరే అని కృష్ణుడు అలానే నలుగురిని 4 దిక్కులకు పంపిస్తాడు. పంపించిన తర్వాత జరాసంధుడి దగ్గరికి డైరెక్ట్గా కృష్ణుడును భీముడు డైరెక్ట్గా వెళ్లకుండా బ్రాహ్మణ వేషాల్లో వెళ్తారు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్తే ఆయన ఏం చేస్తాడు, అసలు మీ రాజ్యంలోకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు అక్కడే గొడవ పెట్టుకుంటే ఎట్లా, అందుకని బ్రాహ్మణ వేషంలో వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ అద్భుతమైన చాతుర్యం, మాటలు అన్నీ విన్న తర్వాత జరాసంధుడు అంటాడు, అబ్బా నువ్వు చాలా మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా వివేకవంతుల్లాగా ఉన్నారు, మరి మీకు ఏం కావాలో అడగండి, నేను ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు భీముడు ఏమంటాడు, నాకు మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అని అడుగుతాడు. అప్పుడు జరాసంధుడు ఆశ్చర్యపోతాడు, ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడితో ఎలా యుద్ధం చేస్తాడు, అసలు వాళ్ళకి ఏం తెలుసని అంటే, లేదు నాకు అలా చేయాలని ఆశగా ఉంది, చేస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు జరాసంధుడికి అర్థమవుతుంది, వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు, ఏదో ఇంకే తెలిసిపోతుంది. కృష్ణుని లీలలన్నీ అలానే ఉంటాయి, ఏది డైరెక్ట్గా చెప్పడైనా పని చేయించుకోవడమే ముఖ్యం. అందుకని తెలిసిపోయిన తర్వాత జరాసంధుడి దగ్గరికి వెళ్ళి ద్వంద్వ యుద్ధం అంటే కుస్తీ పోటీలాగనమాట, ద్వంద్వ యుద్ధం స్టార్ట్ చేస్తారు భీముడును జరాసంధుడికి ఒక వరం ఉంటుంది. ఏంటంటే ఆయన్ని ఎంత చీల్చినా, ఆయన ఎంత చంపినా ఆయన మళ్ళీ బతుకుతాడు. అదే ఆయనకున్న వరం. అంటే ఎట్లా చేయాలి అంటే, ఆయన శరీరాన్ని ఎవరైతే 2 ముక్కలుగా చేస్తారో అప్పుడు చనిపోడు ఆయన, ఆ 2 ముక్కల్ని ఇలా ఆపోజిట్గా పడేయాలన్నమాట, అప్పుడే ఆయన చనిపోతాడు. అది వీళ్ళకెవరికి తెలియదు. వీళ్ళకేం తెలుసు, ఆ భీముడు చంపుతాడు, వాడు బతుకుతూనే ఉంటాడు, ఇద్దరు హోరాహోరీగా బాగా కొట్టుకుంటూ ఉంటారు, ఎన్నిసార్లు చంపినా ఆయన బతికేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చూపిస్తాడు, ఇట్లా చూపిస్తాడు అనమాట. ఇలా చూపించినప్పుడు భీముడికి అర్థమవుతుంది. భీముడికి కాబట్టి అర్థమైంది. అదే మళ్ళాంటి వాళ్ళకి అయితే అసలు అర్థమే కదా, ఏం చెప్తున్నాడు ఈయన, ఇట్లా అంటున్నాడు ఏంటా అనుకుంటాం మనం. అయినా అప్పుడు భీముడికి అర్థమయ్యి చక్కగా రెండు ముక్కలు చేసి పడేస్తాడు, ఇట్లా 2గా చీల్చేసి ఇలా ఆపోజిట్గా పడేస్తాడు. అప్పుడు ఆయన ఇంకా చనిపోతాడు. ఆ రాజ్యాన్ని కూడా వీళ్ళు తీసుకుంటారనమాట. ఆయన రాజ్యం పేరేంటంటే మగధ రాజ్యం, ఓకేనా. మగధ రాజ్యం యొక్క గిరివజ్రపురం అనే అది మగధ రాజ్యం అనుకోండి. అట్లా సో ఇంకా ఇటు సైడు వీళ్ళు గెలిచేసుకున్నారు.
ఇంకా మిగతా 3 వైపులా కూడా సామంత రాజుల్ని చక్కగా కలుపుకొని మంచిగా వాళ్ళ రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటారు. ఇట్లా అంతా జరిగిన తర్వాత ఏం చేస్తారంటే, అంటే ఒక రాజు ఒకటి ఏదన్నా సాధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రాజసూయ యాగం అని ఒకటి చేస్తారు. విన్నారు కదా. వచ్చే వీడియోలో ఒక యాగం చేస్తున్నప్పుడు శిశుపాలుణ్ణి ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆయన చేసిన తప్పేంటి, అవి వచ్చే వీడియోలో విందాం.